మాకంటూ ఒక రోజు వస్తుంది. మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది. ఇంకా లేచినట్లేడు, నిద్రలోనే మాట్లాడుతున్నాడు. వస్తుంది, తేలుస్తాం మీ సంగతి. తేలుస్తాం మీ సంగతి. Every action of yours, there is going to be an equal and opposite reaction from us when day comes, when time comes. మాకంటూ ఒక రోజు వస్తుంది. మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది. ఎందుకు అడుగు తింటానికా? అక్రమ కేసులు కడతారా? అక్రమ కేసులు పెడతారా? భయపెట్టాలని చూస్తారా? ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా. ఇప్పటి నుంచి మొదలుపెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను. లాక్కొచ్చేది ఖాయం, వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ నీకు తిరిగిస్తాం. ఆయనకి మీకు మీ ఎవ్వరిని వదిలిపెట్టం. ఏమనుకోకే, మీ సంగతి తేలుస్తాం, తేల్చి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. 10 ఏళ్ల క్రితం వచ్చాడు 2.0 అని, ఈయన ఇప్పుడు కొత్తగా వస్తున్నాడు 2.0 అని. ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. ఇంకోసారి ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఈయన పేరు సినిమాలో చిట్టి, ఈయన చిట్రెడ్డి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న, కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. మా ఇద్దరికి మానసికంగా ఎప్పుడో పెళ్లి అయిపోయింది. ఫ్లాష్ బ్యాక్. కనెక్ట్ అయ్యారు, శారీరకం కలిసి. పెళ్లి చేసుకుంటేనే కలిసి ఉంటారంటే ఏ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కూడా విడిపోరు కదా. ఇన్ని డైవోర్స్లు ఎందుకు ఉంటాయి, ఇన్ని కోర్టులు ఎందుకు ఉంటాయి? అందరూ మమ్మల్ని వైఫ్ అండ్ హస్బెండ్ గానే స్వీకరిస్తున్నారు. మేము వైఫ్ అండ్ హస్బెండ్ గానే ఉన్నాం. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మొన్న మధ్యన ఇప్పుడు చూసాను ఏదో ఇంటర్వ్యూలో, పిల్లల్ని కూడా వారసుని కూడా తెస్తాను అని. మా కార్యకర్తలు కూడా ఉంది, వచ్చిన వాళ్ళందరూ అమ్మ మాకు జూనియర్ దువ్వాడు కావాలని అడుగుతున్నారు. ఏం చదవటం సార్? సో ఖచ్చితంగా మేము అది కూడా ప్లాన్ చేసి జూనియర్ దువ్వాడిని ప్లాన్ చేసుకుంటాం. జూనియర్ దువ్వాడా? ఎంతమందిని రా మెట్లో చేస్తున్నావు నువ్వు? జూనియర్ మాదిరి కదా? లేదు లేదు, నాకు దువ్వాడ ఇష్టం, మాదిరిగా ఇష్టం లేదు. జూనియర్ దువ్వాడగానే ఇష్టం. కొట్టుకోండి ఇద్దరు కూర్చో ఇష్టం. మీకు అతను కూడా అంతే, జూనియర్ దువ్వాడే కావాలి. దువ్వాడేనా మీకు కూడా? మొహం పగిలిపోద్ది. చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని కూడా చెప్పిన. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే సొంత చిన్నాయనైనా గొడ్డలు తెచ్చి చేయొచ్చాడని ఎవరు అనుకోలేదే. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? జగన్ ఉన్నప్పుడు కనీసం పలావ్ అన్నా పెడతాన్నాడు. చంద్రబాబు నాయుడు వచ్చాడు, బిర్యానీ పెడతానన్నాడు. నీకు ఆశ పలావ్ తిందామని చెప్పని రాష్ట్ర ప్రజానీకానికి కూడా పలావ్ అంటే మనల్ని పులావ్ అనుకుంటారు. నటించడం దేనికి, వాడదే కదా. మన ప్రభుత్వంలో మరి ఎందుకు ప్రతి పథకము డోర్ డెలివరీ జరుగుతూ, ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న, డోర్ డెలివరీ జరుగుతూ
డోర్ డెలివరీ అంటే ఏదైనా డోర్ డెలివరీ కావచ్చు. ఒక దళిత డ్రైవర్ని చంపైనా డోర్ డెలివరీ చేయొచ్చు, అది డోర్ డెలివరీనే కదా. అంటే కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. మన మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ అసలు మీరు మార్కెట్లో నడుస్తుంటే ఉంటది. సింపుల్ గా చెప్పాలంటే బ్రహ్మానందానికి ఎక్కువ బుర్రలో పందికి తక్కువ అన్నట్టు ఉంటావురా. ఐటీ కంపెనీ గురించి అడిగారు, ఇన్ఫోసిస్ తీసుకొచ్చింది ఎవరు విశాఖపట్నానికి? నాకు అర్థం కాలేదు సార్. పానీపూరి బండోడిని, అదే విధంగా గోబీ వేసుకునేవాడిని, వండోడిని ఫ్రైడ్ రైస్ వేసుకునేవాడిని, అందరిని తీసుకొచ్చి అద్దె సూట్లు వేసి ఆడ కూర్చొని పెట్టి ఎంఓలు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు చేసుకున్నాను. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు.